హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబు నా చిన్న కొడుకు అండి. వీడికి చిన్నగా ఉన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది. తర్వాత అప్పుడు డాక్టర్స్ కొద్ది రోజులు మాత్రమే బతుకుతాడని చెప్పాడు. కానీ వీడికి 3 ఇయర్స్ ఉన్నప్పుడే జబ్బు వచ్చింది. కానీ 30 సంవత్సరాల పాటు నేను సేవ చేసుకుంటూ బతికించుకున్నానండి వీడిని. ఇలాంటి వీడియో చేస్తానని జన్మలో కూడా అనుకోలేదు. వీడు మొన్న డిసెంబర్ 28వ తారీఖు చనిపోయినాడండి. నెల రోజులు అవుతుంది చనిపోయి. వాడి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నాను, నా కొడుకు జ్ఞాపకార్థంగా. వీడేనండి ఉదయ్ కిరణ్. చివరి పుట్టినరోజు డిసెంబర్ 5వ తారీఖు, చనిపోయింది 28వ తారీఖు. అదే నెలలోనే పుట్టాడు, అదే నెలలోనే చనిపోయాడండి. వీడి ఆత్మ శాంతించాలని ఈరోజు అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కట్ చేస్తే మనము ఇప్పుడు బయలుదేరుతున్నాను. నేను కార్లో వచ్చేసి నేను అనాథ శరణాలయంకి వెళ్తున్నాను. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఈ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్నారండి. చాలా ఆనందం అనిపించింది. ఇంత చిన్న పిల్లలకు అంత పెద్ద మనసు ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డానండి. ఇదేనండి ఓల్డేజ్ హోమ్ అని రాసి పెట్టారు కదా, అలాగే అనాథ శరణాలయం కూడా ఇందులో ఉంది. ఇక పైకి ఎక్కి మనం మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలి. వీళ్ళేనండి 25 మంది పిల్లలు ఉంటారు. మీరు వీడియోలో చూసేయండి, వారి మాటల్లో ఈరోజు పిల్లలకు భోజనం పెడుతున్నానండి. భక్షాలు, పులిహోర, అన్నము, వంకాయ కూర, పప్పుచారు, అలాగే పాపడు, ఇవన్నీ చూసేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సూర్య. మనది సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక అనాథ పిల్లల ఆశ్రమం ఉందన్నమాట మన కర్నూలులో. మన కర్నూలు మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లైన్లో స్ట్రేట్గా లోపలికి వచ్చారంటే బుధవారపేట ఏరియా ఉంటుంది. కనకదుర్గమ్మ టెంపుల్ ఎదుగునే మన అనాథ పిల్లల ఆశ్రమం ఉంటుంది. మొత్తం 25 మంది పిల్లలు స్టాఫ్ ఉంటారండి. సో మీకు ఎవరైనా తెలిసిన అనాథ పిల్లలు కావచ్చు, లేదు అంటే సింగిల్ పేరెంట్ పిల్లలు కావచ్చు, ఇద్దరు అమ్మ నాన్న నుండి కూడా పిల్లలు, ఎంతోమంది పిల్లలు చాలా మంది చదివించారు. పిల్లల పనికో, లేకపోతే బయట కౌంటర్ పనికో, ఫోటోలో వెయిటర్ లాగానో, ఇలా రకరకాల పనులు పంపిస్తుంటారు. కాబట్టి ఎవరైతే పిల్లలు మీ ఇంట్లో వచ్చి ఎక్కడన్నా ఉంటే కూడా మాకు తెలియజేయండి. అలాంటి పిల్లలు మేము దత్తత తీసుకొని ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది మా బాధ్యత, ఇట్స్ మై ప్రామిస్ అనమాట. అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైతే బర్త్డే ఫంక్షన్స్, బర్త్డేస్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, లేదు అంటే ఇంట్లో వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఎవరన్నా ఉంటే కనుక పిల్లల మధ్యలో వచ్చి జరుపుకోండి. పిల్లలకు ఒక పూట భోజనం కావచ్చు, లేదు అంటే నిత్యావసర సరుకులు అంటే రైస్ ప్యాకెట్ కావచ్చు, ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, ఇలా ఉంటాయి కదండి. ఇలా ఏమైనా ఉంటే కూడా మా ఆశ్రమంకి వచ్చి హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట. ఇది స్టూడెంట్స్ రన్ చేస్తున్నాం అనమాట ఈ ఆర్గనైజేషన్. మన ఆశ్రమం పేరు వచ్చేసి సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్ అనమాట. బుధవారపేటలో ఉంటుంది. మా కాంటాక్ట్ నెంబర్ కూడా మేడం వాళ్ళు ఇస్తారు. ఈరోజు మనకి ఎవరైతే సార్ మేడం వాళ్ళు వాళ్ళ బాబు జ్ఞాపకార్థంగా పిల్లలకి మనకి మధ్యాహ్నం ఎంతో డెలిషియస్ లంచ్, 8 రకాల లంచ్ ఏర్పాటు చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ యొక్క మాకి ఇక్కడ ఉన్న పిల్లలకి మాకు ఫుడ్ ఏర్పాటు చేసినందుకు మా ఆశ్రమం పిల్లల తరఫున, మా తరఫున మీ ఎవరైతే మీ అబ్బాయి ఉన్నారో అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి పిల్లలకి బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇతని దగ్గర ఉండేదంతా 25 మంది అనాథ పిల్లలు ఉన్నారండి. వీళ్ళకందరికీ భోజనం పెట్టాలని పులిహోర, వైట్ రైసు, సాంబారు, అలాగే వంకాయ కూర, పప్పు, మళ్ళీ తర్వాత పెరుగు, అరటిపండు, పాపడు ఇవన్నీ తీసుకొని వచ్చారండి. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. చూడండి పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. వీళ్ళేనండి అనాథ శరణాలయంలోని పిల్లలకు ఈరోజు మా బాబు జ్ఞాపకార్థంగా వీరికి భోజనం పెట్టాలన్నది నా కోరిక. అందుకోసానికే ఈ విధంగా నేనైతే ఏర్పాటు చేశాను. మీకు కూడా ఎవరికైనా మనస్ఫూర్తిగా వీళ్ళకి భోజనం పెట్టాలా అని అనుకుంటే ఎంతో కాదండి. ఓన్లీ వెజ్ అయితే 3500, నాన్ వెజ్ అయితే 4500. ఇక్కడ వీళ్ళకి ఆర్గనైజేషన్ వాళ్ళకి ఈ నెంబర్ నేను చూపించాను కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా మీరు ఒకరోజు మీ పెళ్లి రోజు కావచ్చు, మీ పుట్టినరోజు కావచ్చు, మీరు ఎవరిదైనా వర్ధంతి అయినా సరే, ఏదైనా సరే మీకు నచ్చింది మీ పిల్లలకి ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా, ఇలాంటి పిల్లలకు పెడితే మనకు కూడా
చాలా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదండి. ఈ వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నేను బాబు పైన బాధలో ఉన్నాను. ఏం మాట్లాడేది కూడా నాకు అర్థం అవ్వటం లేదు. ప్లీజ్ అండి, ఇలాంటి వాళ్ళకి మన ప్రోత్సాహం కూడా మనం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీళ్ళకి సాయం చేస్తారనే అనుకుంటున్నాను. చేస్తారు కదూ. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మా ఉదయ్ కిరణ్ పేరు మీద ఇక్కడున్న అనాథ పిల్లలకు ఒక్కరోజు భోజనం పెట్టినందుకు చాలా ఆనందం అవుతుందండి. మనం బయటికి వెళ్తే ఎన్నో రకాలుగా ఎంతో ఖర్చు చేస్తుంటాం కదా. వీళ్ళకి ఏమీ పెద్ద లక్షలు కావండి, 1000 రూపాయలతోనే అయిపోతుంది. ఓన్లీ కేవలం 3500 రూపాయలతోనే ఒక పూట భోజనం అయిపోతుంది. అది కూడా పంచభక్ష పరమాణాలండి. చక్కగా పులిహోర, చిత్రాన్నం అంటారు కదా, పులిహోర, వైట్ రైసు, పప్పు, సాంబారు, వంకాయ కూర, పండు, భక్ష్యము, అలాగే పాపడు, ఇవన్నీ వీళ్ళకి ప్రతిరోజు కావాలంటే దొరకవు కదండి. వీళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి కే సూర్య కిరణ్, ఫౌండర్ అండి, ప్రెసిడెంట్ అండి. సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంస్థను ఓన్లీ స్టూడెంట్సే నిర్వహిస్తున్నారు. చాలా ఆనందం వేసింది. మీ ఇళ్లలో ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, వర్ధంతిలు కానీ, జయంతిలు కానీ, ఏ వేడుకైనా సరే మీ ఇంట్లో భోజనం మిగిలిపోతే దయచేసి పారేయకుండా ఇక్కడున్న సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళ సంస్థకు తీసుకొచ్చి ఇస్తే ఇక్కడున్న అనాథ పిల్లలకు మీరు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి సొంత వెహికల్ కూడా లేదండి. మనమే తీసుకొచ్చి ఇచ్చేస్తే వీళ్ళకు సరిపోతుంది. ఈ వీడియో చివరిలో నేను వాళ్ళ విజిటింగ్ కార్డును అయితే మెన్షన్ చేస్తాను, చూడండి. మీకు ఎవరికైనా కర్నూలులో ఉన్న వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వీళ్ళకైతే పిల్లలకు మిగిలిపోయిన భోజనాన్ని, అంటే పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ, పుట్టినరోజులకు కానీ, పెళ్లి రోజులకు కానీ, మన ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్నా సరే ఎంతో భోజనం మిగిలిపోతుంటుంది కదండి, ఉట్టిగా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఒకరోజు ఇక్కడ ఉన్న 25 మంది పిల్లలకు, తర్వాత వీళ్ళకు 4 వాలంటీర్స్ ఉంటారు వండి పెట్టే వాళ్ళకందరికీ ఒకరోజు భోజనం పెట్టినంత పుణ్యం కూడా లభిస్తుంది కదండి మనకు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలా మంది పిల్లలు మధ్యాహ్నం కదా స్కూల్కి వెళ్ళారండి. ఇక ఇక్కడ ఉన్న కొద్ది మంది పిల్లలకైతే గాన మేము పెట్టేసాం. దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా పిల్లలకైతే పెట్టేసాం. మిగతా పిల్లలందరూ వచ్చేసి స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు ఈవినింగ్ 4 o'clock వచ్చాక తింటారండి. మీరు కూడా తప్పకుండా ఈ సంస్థకు మీకు తోచినంతగా ఏదో ఒకటి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ చూసేయండి, అద్దరిపోయే లంచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పులిహోర, అన్నము, పప్పు, తర్వాత వంకాయ కూర, సాంబారు, పెరుగు, తర్వాత పండు, పాపడు, ఇవన్నీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సూర్య. మనది సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్ చెప్పేసి ఒక అనాథ పిల్లల ఆశ్రమం ఉందన్నమాట మన కర్నూలులో. మన కర్నూలు మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లైన్లో స్ట్రేట్ లోపలికి వచ్చారంటే బుధవారపేట ఏరియా ఉంటుంది. కనకదుర్గమ్మ టెంపుల్ ఎదుగునే మన అనాథ పిల్లల ఆశ్రమం ఉంటుంది. మొత్తం 25 మంది పిల్లలు స్టాఫ్ ఉంటారండి. సో మీకు ఎవరైనా తెలిసిన అనాథ పిల్లలు కావచ్చు, లేదు అంటే సింగిల్ పేరెంట్ పిల్లలు కావచ్చు, 2 అమ్మ నాన్న నుండి కూడా పిల్లలు, ఎంతోమంది పిల్లలు చాలా మంది చదివించారు. పిల్లల పనికో, లేకపోతే బయట కౌంటర్ పనికో, హోటల్లో వెయిటర్ లాగానో, ఇలా రకరకాల పనులు పంపిస్తుంటారు. కాబట్టి ఎవరైతే పిల్లలు మీ ఇంట్లో వచ్చి ఎక్కడన్నా ఉంటే కూడా మాకు తెలియజేయండి. అలాంటి పిల్లలు మేము దత్తత తీసుకొని LKG నుంచి PG వరకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది మా బాధ్యత, ఇట్స్ మై ప్రామిస్ అనమాట. అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైతే బర్త్డే ఫంక్షన్స్, బర్త్డేస్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, లేదు అంటే ఇంట్లో వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఎవరన్నా ఉంటే కనుక పిల్లల మధ్యలో వచ్చి జరుపుకోండి. పిల్లలకు ఒక పూట భోజనం కావచ్చు, లేదు అంటే నిత్యావసర సరుకులు అంటే రైస్ ప్యాకెట్ కావచ్చు, ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, ఇలా ఉంటాయి కదండి. ఇలా ఏమన్నా ఉంటే కూడా మా ఆశ్రమంకి వచ్చి హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట. ఇది స్టూడెంట్స్ రన్ చేస్తున్నాం అనమాట ఈ ఆర్గనైజేషన్. మన ఆశ్రమం పేరు వచ్చేసి సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్ అనమాట. బుధవారపేటలో ఉంటుంది. మా కాంటాక్ట్ నెంబర్ కూడా మేడం వాళ్ళు ఇస్తారు. ఈరోజు మనకి ఎవరైతే సార్ మేడం వాళ్ళు వాళ్ళ బాబు జ్ఞాపకార్థంగా పిల్లలకి మనకి మధ్యాహ్నం ఎంతో డెలిషియస్ లంచ్, 8 రకాల లంచ్ ఏర్పాటు చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ యొక్క మాకి ఇక్కడ ఉన్న పిల్లలకి మాకు ఫుడ్ ఏర్పాటు చేసినందుకు
మా ఆశ్రమం పిల్లల తరపున మా తరపున ఎవరైతే మీ అబ్బాయి ఉన్నారో అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి పిల్లలకి బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ మనం అనాథ పిల్లలకంతా భోజనం పెట్టేసిన తర్వాత మళ్ళీ మన ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళ విజిటింగ్ కార్డ్ వచ్చేసి ఇతను కే సూర్య కిరణ్ అండి, సన్ రైజింగ్ యూత్ ఆర్గనైజేషన్. వీళ్ళ సంస్థకు మీరు ఏదైనా తోచిన సాయం చేయాలనుకుంటే తప్పకుండా వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కదా 9603615671కి కాల్ చేసి మీరు మీకు తోచింది సహాయం చేస్తారని అనుకుంటున్నారు. అలాగే మీ ఇళ్ళల్లో పుట్టినరోజులు కానీ బర్త్డేలు కానీ ఏవైనా అయితే వాళ్ళకు మీకు తోచిన సాయాన్ని అందించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.